జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. 2019లో ఈ ఒక్క జంగా కృష్ణమూర్తి మినహా అందరూ తెదేపావారే. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. 11న నామినేషన్ల పరిశీలనకు, 13న నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు గడువిచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుత అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా కూటమికి 5 స్థానాలు దక్కే అవకాశం ఉంది. జనసేనకు చెందిన నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 4 స్థానాలను భర్తీ చేయడం తెదేపా అధినేతకు కత్తి మీద సాము లాంటిదే. ఇక తెదేపాలో అసెంబ్లీ స్థానాలు త్యాగాలు చేసిన వారు, ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇక మరో కూటమి భాగస్వామి పక్షం భాజపా ఒక స్థానం అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యనమల తెదేపా పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా ఉన్నారు. యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. యనమల అల్లుడు ఏలూరు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుత తెదేపా పరిస్థితి నారా లోకేష్ ప్రాబల్యం లాంటివి చూస్తే ఇక యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ అవకాశం దాదాపు శూన్యమని చెప్పాలి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సానా సతీష్ నియామకం బట్టి కొంతవరకు తెదేపా ప్రస్తుత ఆలోచన విధానం అర్థం చేసుకోవచ్చు. ఇక బీటీ నాయుడు యువకుడు, అతి చిన్న వయసులోనే 2009-14లలో కర్నూలు ఎంపీగా తెదేపా తరపున బరిలోకి దిగారు. న్యాయవాది అయిన వీరికి తిరిగి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇక దువ్వారపు రామారావు సామాజిక సమీకరణాల రీత్యా అప్పట్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొత్త వారికి అవకాశం కల్పించే వీలుంది. ఇక పరుచూరి అశోక్ బాబు ఉద్యోగ సంఘాల నేత, వాక్చాతుర్యం కలిగి అధినేతకు అండగా అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు. తిరిగి అవకాశం ఇచ్చేందుకు అన్ని విధాలా అర్హుడే. వంగవీటి రాధాకృష్ణ ఎప్పటి నుంచో తెదేపాను నమ్మిన బలమైన నేత, రాష్ట్ర వ్యాప్తంగా అనుచరగణం కలిగిన నాయకుడే. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి జవహర్ డొక్కా, మహాసేన రాజేష్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపికలో నారా లోకేష్ మార్క్ రాజకీయానికి తెరతీస్తే పార్టీకి రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.